క్వశ్చన్ అడుగుతాను సార్. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికనే కాదు, దేశానికి కూడా చాలా నాకు కొంచెం ఈ మధ్య కాలంలో గడిచిన ఎన్నికల ప్రక్రియను చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి అభిప్రాయం. అటు ప్రచారంలో కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయోత్సవాల్లో కావచ్చు. చిన్న చిన్న పిల్లలు అంటే కరెక్ట్‌గా 10 సంవత్సరాలు కూడా వయసు లేనటువంటి పిల్లల్ని ఆయా పార్టీల జెండాలు కప్పి, వాళ్ళకి కూడా లేనటువంటి బానిసత్వాన్ని రుద్దుతున్నారు తల్లిదండ్రులు. అంటే వాళ్ళకి పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, అది పిల్లలకి ఎక్కిస్తున్నారు. అసలు మనది మామూలుగానే ఒక ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో ఒక 50 ఏళ్ళు వెనకబడిందనేది నా ఉద్దేశం. ఇప్పటికి కూడా ప్రజాస్వామ్య భావాలు లేనటువంటి పౌరులే ఎక్కువ మనకి. ఈ నేపథ్యంలో వచ్చే తరానికి కూడా అలాంటి భావజాలాన్ని ఎక్కించడం వల్ల సమాజానికి చీడు జరుగుతుందేమో అని నా అభిప్రాయం సార్. అసలు మీరేమంటారు దాన్ని? కొంతమేరకు నేను ఒప్పుకుంటాను అన్నది. ఎందుకంటే దీనిలో 2-3 కోణాలు ఉన్నాయి. ఒకటి, చిన్ననాటి నుంచి అసలు రాజకీయమే జీవితంలో సర్వస్వం, రాజకీయం తప్ప ఇంకోటి లేదని చెప్పిన రకంగా ఇంతింత వట్టుడంత అన్నట్టుగా మొత్తం పౌర సమాజంలో ఉన్నటువంటి ఈ స్పేస్ని రాజకీయమే పూర్తిగా ఆక్రమిస్తుంది. మన ఆలోచన హరింపజేసి బానిస భావాన్ని తీసుకొస్తాను. అందుకని పార్టీల కార్యకర్తలు కేవలం ఒక ఉన్మాదానికో ఉద్వేగానికి గురైనటువంటి జెండాలు పెట్టే కూలీలుగా మారిపోయినారు. ఈ చిన్నారి పిల్లలకు కూడా మీరు చెప్తున్నట్టుగా అది నాకు తెలియదు, నేను గమనించలేదు. వాళ్ళు జరుగుతున్నట్టయితే ఆ చిన్న వయసులోనే విషబీజాలు నాటుతున్న వాళ్ళు ఈ విషయం అర్థం కాకుండా గుడ్డిగా నినాదాలు ఇవ్వటం. కార్యకర్తల పేరుతో ఎలక్షన్ క్యాంపెయిన్లో మరి మనలాంటి రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ మినహాయిస్తే 15-16 ఏళ్ల వయసులో వాళ్ళందరినీ కిరాయికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి తాగబోయించి తాగుడికి బానిసలను చేస్తున్నారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో తాగుడు ఎప్పుడు అలవాటు అయిందని చెప్పంటే ఎలక్షన్ క్యాంపెయిన్ రోజుల్లో రోజు వాళ్ళు తాగబోయించి శనకాలు తిప్పుకోవడం కోసం చెప్పనో జెండాలు తిరగడం కోసం తీసుకొస్తారు. 1 నెల 2 నెలలు అలా తాగుడు అలవాటు పడ్డ తర్వాత చిన్న వయసులో వాడికి నాలిక కుత్తి తీరదు, అక్కడి నుంచి బానిస అయిపోతున్నారు పేద కుటుంబాల నుంచి. కాబట్టి రకరకాల కారణాలుగా ఖచ్చితంగా ఊహ తెలియని వయసులో రాజకీయంలోకి ఈ పక్షపాత ధోరణిలోకి దింపడం అనేది తల్లిదండ్రులకు ఏ రకంగానే శ్రేయస్కరం కాదు. కాబట్టి పార్టీలు, తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకోవాలి. మనకి రాజకీయ కార్యకలాపాలు తప్పు కాదు, రాజకీయం పవిత్రరసంగా నేను ఎప్పుడు అంటున్నాను. కానీ మన జరుగుతుంది రాజకీయం కాదు, అధికార క్రీడ. దీనిలో సిద్ధాంతాల పట్ల ఆలోచన కానీ, లేకపోతే లోతైన అవగాహన కానీ, వ్యవస్థ పట్ల నిబద్ధత కానీ, లేకపోతే దేశ భవిష్యత్తును గుర్చిన అవగాహన కానీ లేవు. అవి లేనప్పుడు కేవలం అధికార క్రీడ. అధికార క్రీడలో అన్నం పుణ్యం తిరిగిన పసిపాపలను పెట్టడం అనేది ధర్మం కాదు. Like and subscribe Eagle Media Works.